చిరంజీవి చలం పేరున, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రేవతి పేరున నిశ్చితార్థం జరిపించడానికి అద్భుతమైన ముహూర్తం ఉంది. ఎవరికే కానీ ఒంటరితనం తరిమి వేసిందే తన నీడని సైతం, ఇవ్వడమే నేరమనే నిస్వార్థం, పొందినదేం పోల్చెదుగా ఏమాత్రం, మళ్ళీ గతము తడిమి స్మృతులనడిగి ఏ లాభం దొరకదుగా ఆ స్నేహం. గుండెల్లో నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది, ఒంట్లో ఒక నరం మెలికడిపోద్ది. రోనీతో పెట్టుకుంటే మడతడిపోద్ది, రోనీతో పెట్టుకుంటే మడతడిపోద్ది, మడతడిపోద్ది. ఓయమ్మా, అంటే దీని మనసులో మావెంకా ఉన్నాడన్నమాట. మావంటే పూర్తిగా ఇష్టం సావలేదన్నమాట. అంటే పెండ్లి కొప్పుకుంది గతి లేక గాని ఇష్టంతో కాదు. ఓయమ్మా, ఇది అదే మాదిరిగా ఫోటోని చూడడం, అదే మాదిరిగా ఏడవడం చూస్తా ఉంటే దీని మనసు ఎప్పుడైనా మారే ప్రమాదం ఉండదనిపిస్తా ఉండదు. ఈ మావగాడు అసలుకే కోతనా కొడుకు. దీని కన్నీళ్ళని చూసినాడంటే కరిగిపోయినా కరిగిపోతాడు. అదే గనక జరిగితే అప్పుడు మన పరిస్థితి ఆరిపోయిన కొవ్వొత్తు మాదిరిగా, కరువచ్చిన అనంతపురం మాదిరిగా అయిపోతుంది. పరిస్థితి అంత దూరం రాకుండా ఉండాలంటే ఎవరిని ఏడ ఉంచాలా ఆడనే ఉంచాలా. కొద్దను ఎటువైపు నుంచి నరుక్కుంటే రావాలనో అట్నుంచి నరుక్కుంటే రావాలా. నాతో పెట్టుకుంటే మడతడిపోద్ది, బంట్లో ఒక నరం మెలికడిపోద్ది. నాతో పెట్టుకుంటే ఏరా మావగా ఏంద్ర అట్టసేస్తాండావా? ఓయమ్మా, నీ సూపులకు అర్థం నాకు తెలదనుకుంటున్నావా ఏంది? ఇదిగో మావగా, నీకు పాత సమస్య చెప్పాలా. పిల్లి పాలు తాగుతూ ఎవ్వరు చూడట్లేదు అనుకుంటా ఉండదంట. నీ ఎవ్వరం కూడా అట్నే ఉండదురా స్వామి. ఓయమ్మా, నోట చూడు మాకు మామ, నాకేదో తాగుతా ఉండదు. ఓయమ్మా, ఏంది మామ నువ్వు చెప్పినా కూడా ఇంకా అట్నే చూస్తా ఉండవు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, మేరే హాయ్, మేరే హాయ్, మేరే హాయ్, మేరే హాయ్. చూడరా మామగా, నీకు ఆల్రెడీ సానా తూరు చెప్పున్నాను. నీది నాది జన్మ జన్మల బంధం. అట్టా నీ ఆ బొమ్మదోడు ఎప్పుడో రాసిపెట్టున్నాడని. అందుకని పక్క చూపులు చూడ్డాలు, ఎగస్ట్రాలు చేయడాలు కొంచెం తగ్గించుకొని తలదించుకొని ఉన్నావనుకో ఆరోగ్యానికి చాలా మంచిది. చూడరా మావగా, నువ్వు తాజ్ మహల్ లాంటోడివి. నేను చాలా మంది ఇష్టపడొచ్చు, కానీ సొంతం చేసుకునే అదృష్టం నాకు మాత్రం ఉండదు. నాకు మాత్రమే ఉండదు. ఏంది అర్థమవుతా ఉండదా? ఒరే మామగా, మనకు నిశ్చితార్థం జరగకపోయినా జరుగుండదని అందరూ అనుకుంటా ఉంటారు. ఆ అనుకునే వాళ్ళకి ఆధారాలు సాక్ష్యాలు చూపించేదానికే మన నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించుంటారు. నువ్వేదైనా తోక జాడించావనుకో, ఆ ఫోటోలు తీసుకుపోయి టీవీ ఛానల్కి పోతాను. అవసరమైతే మౌన పోరాటం కూడా చేస్తాను. అసలు విషయం మావుగా, పోయిన తూరు మాదిరిగా ఈ తూరు కూడా ఎట్టగొట్ట నిశ్చితార్థం తప్పించుకోవచ్చని కళ్ళకంటా ఉండవేమో.
తూరు నీకంత సీన్ లేదు. ఎందుకంటే నా బందోబస్తులో నేనుండాను. నా వేలికి ఉంగరం తోడికి అవకాశం తప్ప తప్పించుకునే అవకాశమే లేదు. సరేనా? ఒకవేళ నిశ్చితార్థం అయినాక నువ్వు అమెరికాకు పారిపోయినావు అనుకో, ఆడికొచ్చి నేను పెళ్లి చేసుకుంటాను రో. ఇది ఫైనల్. ఏంది అర్థమవుతా ఉండదా? చూడరా మావగా, ఫైనల్ గా ఒక మాట చెబుతా ఇనుకో. నువ్వు నా ఓడివి. అవసరమైతే బొజ్జగించైనా బెదిరించైనా సరే నేను పెళ్లి చేసుకుంటాను. ఇది ఫిక్స్. దీన్ని మార్చేది ఎవ్వరు వల్ల కాదు. అందుకే పిచ్చి పిచ్చి కలలు కోరికలు ఏమైనా ఉంటే చంపుకొని పద్ధతిగా ఉంటే మర్యాదగా ఉంటది. ఇంకో ముఖ్యమైన విషయం మామగా, సీతారాము లాంటి మన మధ్యకి సోర్పునకల ఎవరైనా వచ్చుండారనుకో, చెవులు ముక్కులు కొయ్యడం కాదు, సీమని నలిపి మాత్రం నలిపేస్తాను. నీకే చెప్పేది. ఏంది అర్థమవుతా ఉండదా? నా దగ్గర నీ యాసాలు అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను.